నిస్సహాయంగా పడిపోతారు. అలాంటిది కులశేఖరుడు కొట్టే దెబ్బలకి భీముడికి దెబ్బ దెబ్బకి బలం వస్తుందటండి. దెబ్బ దెబ్బకి ఆయనలో ఉన్నటువంటి గూనంతా కూడా సరి చేసేస్తున్నారంట స్వామి. ఈ కులశేఖరుడికి అతన్ని భీముడిని ఎన్ని దెబ్బలు కొడుతున్నాడో, ఆ దెబ్బ కొట్టిన ప్రతి దెబ్బకి ఇక్కడ ఈ కులశేఖరుడిలో బలం తగ్గిపోతూ ఉందటండి. అంటే ఆయన అహంకారం చూడండి. అహంకారానికి ప్రతిఫలం స్వామి ఇస్తున్నారక్కడ. భీముడేమో నిస్సహాయుడు. అలాంటి భీముడికి బలం వస్తుంది దెబ్బ దెబ్బకి. కొట్టే కులశేఖరుడికేమో ప్రతి దెబ్బకి కూడా నిస్సహాయుడైపోతున్నారు. బలం తగ్గిపోతుందటండి. బలం తగ్గిపోయి ఈయన ఓడిపోయారట. ఓడిపోయిన తర్వాత అప్పుడు శ్రీపాదయ్య చెప్పారంట. "ఏమిరా నీకంత అహంకారమా? నాకే ఈ విద్య వచ్చు అని అంత అహంకారానికి పోతున్నావా నువ్వు? నేనెవరనుకుంటున్నావురా? నువ్వు నమ్మే వెంకటేశ్వర స్వామి వేరు, నేను వేరు అనుకుంటున్నావా? చూడు నేనెవరినో" అని చెప్పి ఆయనలో ఉన్న పద్మావతి సమేత వెంకటేశ్వర స్వరూపాన్ని చూపించారటండి. చూపించి ఆయనకి దర్శనం చేయించి, వెంకటేశ్వర స్వామి వేరు కాదు, నేను వేరు కాదు, ఆయన నేను ఒకటే అని చెప్పండి.